హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. బ్యాక్ సైడ్ మొత్తం కూడా క్లోజ్ ఉంటుంది, పోట్లీ బటన్స్ పెట్టాను చూసారా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ని నేను సైడ్కి జాయింట్లు పడతాయని చెప్తా ఉంటాను. 7వ నెంబర్ కన్నా ఎక్కువ వస్తాయి. 8 నెంబర్ దాటిపోతే ఆర్మ్ లూజు మనకు అతుకులు పడతాయి, ఖర్చులోకి వెళ్ళిపోతాయి అనమాట. హ్యాండ్ కర్వ్ దగ్గర కట్ చేసిన పీస్ని ఇలాగ సైడ్ కింద వాడేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతేనండి. ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. అయిపోయిందండి. రెండో సైడ్ కూడా అంతే సేమ్. 2 సైడ్ కూడా అలాగే చేసుకోవాలి. ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను. అది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి ఇప్పుడైతే ఏం షేర్ చేయను. చూడండి, అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ చూద్దామండి. ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని మనం 2 భాగాల కింద కట్ చేయాలి. సగానికి ఫోల్డ్ చేసుకుని వెడల్పు అనేది అటొకటి ఇటొకటి వస్తుంది అనమాట. నేను హైట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, ఏమి ఎక్కువ తక్కువ లేదు. నేనైతే లైనింగ్ క్లాత్ని మధ్యలో నుంచి కట్ చేయనండి. ఖర్చు అనేది కనిపించుకుని ఉంటుంది అనమాట. నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుని నేను మార్కింగ్ అనేది వేసుకున్నాను. మీరు కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఒరిజినల్ క్లాత్ కూడా అలాగే కట్ చేశాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని మధ్యలోంచి కట్ చేసి ఈ బార్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఈ రెండిట్ల మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టి అప్పుడు లైనింగ్ క్లాత్కి జాయిన్ చేస్తాను. ఎందుకు అలా చేస్తున్నానంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ మీద సపోర్ట్ లేకుండా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కుట్టేస్తే పీలుకుపోయే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. ఎందుకంటే బ్లౌజ్ అనేది కొంచెం టైట్గా వేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. ఇది మెయిన్ వచ్చేసి ఇలా క్లోజ్ నెక్కి. ఓకేనా, ఇది బాగా మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. ఇటువైపు అటువైపు బార్డర్ పెట్టేసి ఇటు అటు కూడా బార్డర్ అనేది జాయిన్ చేసేసుకోండి. మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టేసుకుని నేను లైనింగ్ క్లాత్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పాను కదా, ఆ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. మనకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మాత్రమే కనిపిస్తుంది. బ్యాక్ సైడు ఖర్చులో ఏం కనిపించవు, అంటే మనం కట్ చేయట్లేదు కదా, అందుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ కూడా ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ బార్డర్ అనేది ఇలా వస్తుంది అనమాట. మధ్యలో గ్యాప్ ఉంది చూసారా కదా, అది 1/2 ఇంచ్ ఖర్చు అనమాట. ఆ మధ్యలో పెట్టి నేను పోట్లీ బటన్స్ కుడతాను. ఇప్పుడు చూడండి, ఇలా చేయటం వల్ల మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్ బాగా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మీరు ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టి పోట్లీ బటన్స్ కుట్టేసి పెట్టేస్తే మాత్రం పీల్కుపోయే ఛాన్సెస్ 99.9% ఉంటుంది. ఇక్కడ గీత చూసారు కదా, ఆ రెండిట్ల మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టి అప్పుడు నేను కుడతానండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి, అంతే డిఫరెంట్. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ పెట్టేసుకోవాలి. కొంచెం చేతితోటి నిదానంగా కుట్టుకోండి. ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇటువైపు అంతా కూడా ఇలాగ నిదానంగా మొత్తం. ఇప్పుడు క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు పోట్లీ బటన్స్ నేను దాదాపుగా ఒక 15 రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ 15 అనేవి 1 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టేసుకోవాలన్నమాట.
ఇక్కడ మధ్యలో బ్లాక్ కలర్ ఉంది కదా, అదంతా కవర్ అయిపోతుందండి. పైన ఒక హాఫ్ ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వదిలేయండి. నెక్ దగ్గర పైపింగ్ వేస్తాం కదా, నేను ప్రతి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. మళ్ళీ కింద కూడా వదిలేసాను ఒక 1 ఇంచు, నడుం దగ్గర పట్టి వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా దీని మీద పెట్టుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకోవాలి. కరెక్ట్గా రఫ్ అంటే మెల్లగా చిన్న కుట్టు పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కూడా మీరు ఇలా వదిలేసుకుని దీనిపైన మనం ఏదైనా బటన్స్ పెట్టుకున్నా కూడా షో వచ్చేస్తుంది. కానీ వీళ్ళు పోట్లీ బటన్స్ పెట్టమన్నారు, అందుకని పెడుతున్నాను. ఇలాగా ఇలా పెట్టేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న మనం క్లాత్ ఉంటుంది కదా, దీన్ని నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా పక్కన ఇలా నీట్గా కట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేయాలి. ఈ ఫోల్డింగ్ కావాల్సినంత ఖర్చు అనేది నేను కటింగ్లోనే పెట్టేసుకున్నాను. అందుకని మీరు ఒకసారి కటింగ్ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా అనమాట. మీకు ఎక్కడ కూడా చెస్ట్ అనేది తక్కువ అవ్వదు. మనం ఆల్రెడీ ఖర్చులు పెట్టుకునే కదా ఇలా చేయటం. 2 కుట్లు వేసుకోవాలి. టాప్ స్టిచెస్ 2 వేసుకోవాలన్నమాట. 2 వేసుకుంటేనే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కొంచెం లావుగా ఉండటం వల్ల సూదిలో దారం అనేది తెగుతూ ఉంటుంది. అంటే బాగా లావు ఉన్నాయి కదా, అందుకుని. పూసలు పెడితే మరీ ఎక్కువ అయిపోతుందండి. పూసలు పెడితే మరీ సింగిల్ పాదం పెట్టాల్సి వస్తుంది. మనకి పోట్లీ బటన్స్కి క్లాత్ పెట్టి చేసుకున్నా పర్లేదు, ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. 2 స్టిచెస్ వేసుకుంటేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అంతే. నేను చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా నీట్గా కూడా ఫినిషింగ్ వచ్చేస్తుంది. నడుము దగ్గర కూడా డాట్స్ వేసేసేయండి. డబల్ స్టిచ్ వేసేసేయండి. వేసిన తర్వాత మన డాట్స్ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత షోల్డర్కి తిన్నగా రావాలి, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది కూడా అయిపోయిందండి. చూసారు కదా, కొంచెం ఐరన్ ఇస్తే ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ది మాట, ఈ ఫ్రంట్ది కూడా మనకి ఇక్కడ నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఐరన్ చేసినా కూడా కొన్నిసార్లు ఊడిపోతూ ఉంటుంది. మనం ఒక కుట్టు వేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఆ కార్నర్ దగ్గరనే కొంచెం ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చామంటే సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించిన పైపింగ్ ఎలా వేయాలో కూడా చెప్పాను నేను ఆల్రెడీ. స్కాలప్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలి ఏంటనేది. ఇప్పుడు కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేసేయండి. మొత్తం దగ్గరగా కట్ చేయకండి. దగ్గరగా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి పోతుంది అనమాట అక్కడ మూలల దగ్గర. ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్గా టక్ అనేది, అంటే మన కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకోండి. ఇలా చక్కగా ఓపెన్ చేసేసేయండి ఇదంతా కూడా. ఒక్కసారి ఐరన్ ఇచ్చేసారంటే ఆ లుక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. ఆ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. అంతేనండి. ఇప్పుడు నేను కుట్టి వేసేస్తాను. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అతికించుకుని ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు రెండోది కూడా అంతే సేమ్. దీన్ని ఇలా పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా నీట్గా మీరు పిన్స్ పెట్టేసుకోండి. మీకు అంతగా ఇబ్బంది ఉంటే పిన్స్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుడతా ఉండాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసేయండి మొత్తం. ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకోండి.
కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు నేను ఈ స్టిచ్ చేస్తున్నానండి. ప్రిన్సెస్ కట్టు కుట్టు వేసిన తర్వాతనే కట్ చేయాలి. ఇలా కుట్టు వేసేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయిన్ చేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి షేప్ దగ్గర ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది. చూసారా షేప్ ఎలా వచ్చింది? ఇక్కడ ఒక డాట్ పడుతుంది, ఆ డాట్ వేసేసుకోండి. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. రెండోది కూడా అంతే సేమ్. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాం కదా, అదే విధంగా కుట్టుకోవాలి. ఇలా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కూడా. అయిపోయిందండి. ఇప్పుడు నేను పైపింగ్ చేస్తున్నాను. వన్ సైడ్ ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. ఇంకొక సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలాగా కుట్టేసుకోండి. ఇప్పుడు ఏమన్నా ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఉంటే తీసేసేయండి. మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని మనం చేసేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చెప్పాను, ఇంకా నేను చెప్పను. ఇప్పుడు జాయిన్ చేసేద్దాం షోల్డర్స్ని. ఉక్సు పట్టి, కాజపట్టి అవన్నీ మీకు తెలిసిందే కదా. ఇలా చక్కగా వీడియోలో చూపించినట్టు డబల్ స్టిచ్ వేసేసుకొని ఓవర్లాక్ చేసేసుకోవాలన్నమాట. రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది. ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఓవర్లాక్ చేసిన తర్వాత. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి ఇట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నాక ఎలా జాయిన్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి, తర్వాత వచ్చేసి ఆపోజిట్లో పెట్టేసుకుని ఇంకో వైపుకి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మొత్తం కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా సేమ్ అంతే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రైట్గా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకో సైడ్ కూడా అంతేనండి. హ్యాండ్
లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోయి 3 స్టిచెస్ వేసిన తర్వాత సైడ్కి కార్నర్కి కుట్టు వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతే సేమ్. ఇలాగ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత నడుము లూజు. ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్. మొత్తం అన్నీ కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి ఇంకో కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. కార్నర్కి ఇలా అన్నమాట. అంతేనండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.